నవయుగ వైతాళికుడు సంఘ సంస్కర్త యుగ పురుషుడు రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయాలకు అనుగుణంగా నగరంలోని మెయిన్ రోడ్కు సమీపంలో ఉన్న టౌన్ హాల్ను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం టౌన్ హాల్ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొంది ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు వేదికైన టౌన్ హాల్ నేడు దయనీయ స్థితిలో ఉందని దానిని పునరుద్ధరింపజేసి వినియోగం తీసుకురావడం జరుగుతుందన్నారు. వీరేశలింగం పంతులు మంచి ఆలోచనతో సామాజిక కార్యక్రమాలకు మహిళా సాధికారతే లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీరేశలింగం పంతులు ఆస్తులు కొన్ని దేవాదాయ శాఖలోనూ మరికొన్ని విద్యాశాఖలోనికి విలీనం చేయడం జరిగిందని, ఈ రెండు శాఖల సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కళలకు ప్రోత్సాహాన్ని సహకారాన్ని అందించడంతో పాటు కళాకారుల ప్రతిభను కనబరిచే విధంగా వారి ప్రదర్శనలకు ఈ ప్రాంగణం ఎంతో ఉపయోగపడాలనే సంకల్పంతో ప్రభుత్వం నుంచి సుమారు 65 లక్షల రూపాయలు, కార్పొరేషన్ నుంచి మరికొన్ని నిధులు కలిపి మొత్తం 1,15,00,000 రూపాయలతో టౌన్ హాల్ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో టౌన్ హాల్ అభివృద్ధికి ఎంతమాత్రం ముందుకు రాలేదన్నారు. ఆయన వెంట జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, స్థానిక టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, బీజేపీ నాయకుడు కూరగంటి సతీష్, పిల్లాడి రుద్రయ్య తదితరులు ఉన్నారు. మహేంద్రవరం టౌన్ హాల్ దాని యొక్క విశిష్టత మనందరికీ తెలిసిన అంశం. దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కొన్నేమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు, పంతులు గారు కొన్ని ఆస్తులేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు. ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజ పరంగానే ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని 100 కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతో ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ లేకపోతే మహిళా సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఇచ్చున్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి. చాలా దయనీయమైన పరిస్థితి, దారుణాతి దారుణం. అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడాలని సంకల్పించి సుమారు 65 లక్షలు తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే కార్పొరేషన్ నుంచి కొన్ని ఫండ్స్ మ్యాచింగ్ ఇచ్చి 1,15,00,000తో పనులు చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ఏం చేసింది? పంతులు గారి కొన్ని ఆశయాలకి, ఆ ఆశయ సాధన కోసం ఇన్ని వేల కోట్ల ఆస్తి ఇక్కడ దారాదత్తం చేస్తున్నారు. దాన్ని ఈ తరం వాళ్ళు భుజాల మీద వేసుకొని భవిష్యత్ తరాలు తెలిసే బాధ్యత తీసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన. మాకైతే వేరే ఇంట్రెస్ట్లు కూడా లేవు. కానీ ఆలోచన అయితే ఒకటే, టౌన్ హాల్ మళ్ళీ పూర్వం వైభవం రావాలి.